నిజామాబాద్ జిల్లా దోమకొండలో ఘనంగా మహంకాళి బోనాల పండుగ నిర్వహించారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్రంలో వర్షాలు పడాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు పోలీసులు. మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉండటంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. సిఐ, ఎస్ఐలు సిబ్బందితో కలిసి పేరుకుపోయిన చెత్తను ఎత్తి రోడ్లను ఊడ్చారు. పోలీసులతో పాటు స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల, రామన్నపేట మండలాల్లో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీలు చేశారు. మీ సేవా సెంటర్ ను సందర్శించారు. ఆధార్ కోసం డబ్బులు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. రామన్నపేటలోని సివిల్ సప్లై గోదాంలో రికార్డులను పరిశీలించారు. ప్రతి నెల 31 వరకు సరుకులు పంపించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు కురవాలంటూ ఆదిలాబాద్ జిల్లాలో రైతులు జలాభిషేకాలు చేశారు. తాంసీలో గ్రామస్తులు కప్పతల్లి ఆటలాడారు. డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా గొల్లకుంట, రామవరం, పొట్లపల్లి గ్రామస్తులు వర్షాలు కురవాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుళ్లతో బిందెలతో నీళ్లు తెచ్చారు. పోచమ్మ తల్లి, ఆంజనేయ స్వామి, మల్లికార్జున స్వామికి జలాభిషేకం నిర్వహించారు. బతుకమ్మ ఆటలు, భజనలు చేశారు. సర్పంచులంతా బాధ్యతగా పనిచేయాలన్నారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి. సర్పంచుల సంఘం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ గ్రామాల్లో 100% టాయిలెట్స్ నిర్మించేందుకు కృషి చేయాలన్నారు. నిర్మల్ పురస్కారం అందుకున్న గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీసుకుని శానిటేషన్ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.